నూనె బాగా వేస్తే అలా వచ్చేయాలి. జాగ్రత్త, నూనె మీద పడకుండా చూసుకోవాలి. వాటితో మడత కాజీ ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక 2 అంటే 100 గ్రామ్స్ ఈ కప్పుతో 2 కప్పులు తీసుకోవాలి. పిండి జల్లించుకుంటే మనకి ముద్దలు రాకుండా మంచిగా నీట్గా వస్తుంది అన్నట్టు. కాజాలు చేసేటప్పుడు ఎప్పుడైనా పిండిని ఇలా కలుపుకోవాలి, ఇలా జల్లించుకోవాలి ముందుగా. ఎందుకంటే మన నెల క్రితం వారం క్రితం తెచ్చుకున్న పిండిలు ఉంటాయి కదా స్టాకు, అందుకే పిండిలో ఏమన్నా ఉండాలో లేకపోతే పొట్టు ఏమైనా ఉన్నా కానీ ఇలా జల్లించుకోవడం వల్ల ఇదిగోండి మనకి 2 కప్పుల పిండికి ఇంత వచ్చింది. మనం కలుపుకునేటప్పుడు చూసి కలుపుకోవాలి. మళ్ళీ నీళ్ళు ఎక్కువ తక్కువ అనేసి మళ్ళీ పిండి కలుపుకోకూడదు. కొలతల్లో తేడాలు వస్తే మనకి మడత కాజా అనేది పర్ఫెక్ట్గా రాదు. ఇది చూడండి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఇలా కలుపుకోవాలి. అందరూ కలుపుకుంటారు ఆయిల్, కానీ కలిపే విధానంలో కూడా తేడా ఉంటుంది అన్నట్టు. చూడండి, మనం ఇలా ఆయిల్ కలుపుకున్నాక మనం ఇలా అంటే చూడండి ఇలా ముద్ద రావాలన్నట్టు. ఇట్లా ముద్ద వస్తేనే మనకి పిండి పర్ఫెక్ట్ ఉన్నట్టు. ఇప్పుడు ఈ పిండిని మనం కొత్తినాం కాబట్టి కొంచెమే ఉప్పు వేస్తాను నేను. ఇంత సరిపోతుంది, ఎందుకంటే చక్కెర పాకం కాబట్టి చక్కెర పాకంలో కలిసిపోతుంది. బాగా తీయకుండా బాగా ఉప్పు ఉండకుండా కలిసిపోతుంది. నీళ్ళు మాత్రం చూసుకుంటూ వేయాలి. ఒకటేసారి నీళ్ళు పోసేసుకున్నాం అనుకో పిండి సరిగ్గా కలవదు, ప్లస్ ఇంకా పిండి పట్టే అవకాశం ఉంటుంది. అందుకే కొంచెం నీళ్ళు పోసుకుంటూ ఇలా కలుపుకోవాలి పిండిని. చపాతీ పిండిలా కలుపుకోవాలి. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ స్మూత్గా మెత్తగా ఉండకూడదు, కొంచెం మీడియం సైజులో ఉండాలి. పిండి ఎంతసేపు మనం కలుపుకుంటే అంత మెత్తగా వస్తాయి అన్నట్టు. ఏదైనా మనం పూరీ పిండి కూడా ఎంతసేపు కలుపుకుంటే అంత బాగా పొంగుతూ వస్తాయి పూరీలు. చపాతీలు కూడా అంతే, ఎంతసేపు మనం ఇలా కలుపుకుంటే చేత్తోని అంత మెత్తగా ఉంటాయి చపాతీలు. మనకి దాబాలో హోటల్లో మెత్తగా ఉంటాయి చపాతీలు, అలా ఉంటాయి. మరి ఇంత గట్టిగా ఉండకూడదు, కొంచెం అంటే కొంచెమే నీళ్ళు అలా ఇంకా పిండి చూడండి, మరీ గట్టిగా అవ్వలేదు, మరీ మెత్తగా లేదు. ఇంకా చూడండి ఇలా అంకితే ఇలా కొంచెం మనకి చేతికి వచ్చేస్తాను. ఇట్లా కొంచెం మెత్తగా ఉండాలి, అప్పుడే మనకు కాజాలు మంచిగా మెత్తగా పర్లుగా వస్తాయి. కొంచెం ఇలా రాసుకోవాలి, అంటే పిండి ఆరిపోకుండా కొంచెం ఇలా రాసేసుకొని దీన్ని కవర్ చేసుకోవాలి అన్నట్టు. పిండి ఆరకుండా మొదలుపెట్టి ఒక 15-20 మినిట్స్ కొంచెం నానాలి. పిండి చూడండి ఆరిపోకుండా ఎలా ఉంది. ఇదిగో అసలు మళ్ళీ మీ ఇష్టం, అదే స్టాక్ ఉంచుకుంటారో లేక అప్పటికప్పుడు చేసుకుంటారో
ఇలా చేసుకుంటారు. మా ఇంట్లో అయితే నలుగురం ఉన్నాం కాబట్టి ఎంత ఇప్పటి వరకే ఒక 5-6 చేస్తాను. నేను మడతకాయలు చేయడం 3వ సారి అయింది. చూడండి, అన్నీ ఏంటి ఇలా బాల్స్లా చేసుకోవాలి. అన్నీ ఈ సైజులో ఒకటే సైజులో ఉండాలి, కానీ కింద వేసేది మాత్రం కొంచెం పెద్ద సైజులో ఉండాలి. చూడండి, ఇది ఫస్ట్ వేసుకుంటాం అన్నట్టు మనం. తీయి ఇప్పుడు రాకండి, మరీ గట్టిగా ప్రెస్ చేయకూడదు, స్లోగా అటు ఇటు తిప్పుకుంటూ ప్రెస్ చేయాలన్నట్టు. ఇట్లా అన్నీ ఇలా చపాతీలు చేసుకోవాలి. అన్నీ సేమ్ సైజులో రౌండ్గా రాకూడదు అన్నట్టు. ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా ఒకటి ఇట్లా. ఇది చూడండి, ఫస్ట్ వేసుకునేది పెద్దది వేసుకోవాలి. ఫస్ట్ చూడండి ఎలా పడ్డదు. ఇలాగా పిండి మొత్తం ఇలా ఉంది. తర్వాత దీనికన్నా కొంచెం చిన్న సైజులో ఉన్నది. చూడండి, పెట్టిన తర్వాత మళ్ళీ ఒకదానికి ఒకటి అంటకుండా మన కాజా తినేటప్పుడు ఎలా గుల్ల గుల్లగా ఉంటుందో అలా వస్తాయి అన్నట్టు. మీరేం పిండి వేస్ట్ అవుద్దని అనుకోకండి, పిండి ఎక్కువ ఉంటేనే మనకి బాగుంటాయి అన్నట్టు. తర్వాత దానికన్నా కొంచెం చిన్న సైజులో ఉన్నది. ఈక్వల్గా పోసుకోవాలన్నట్టు పిండి. తర్వాత దానికన్నా చిన్న సైజు అన్నది పెట్టేసుకోవాలి. ఇట్లా మొత్తం పెట్టుకున్న తర్వాత వీటిని ఇట్లా పైన పెట్టింది ఇట్లా రోల్ చేసేటప్పుడు కిందకి వెళ్తూనే ఉంటుంది అన్నట్టు. ఇట్లా కొంచెం ఇట్లా అంటుకోవడానికి వాటర్ అన్న ఆయిల్ అన్న ఇట్లా పెట్టుకోవాలి. షాక్తో ఇలా ఎన్ని ముక్కలు అయితే అన్ని ముక్కలు. నేను చెప్పే మేము నలుగురమే కాబట్టి ఒక 5 అన్న 6 అన్నగా. కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేయండి. ఇప్పుడు అన్ని ఇలా కోసి పెట్టేసుకున్నాగా మామూలుగా ప్రెస్ చేయండి. మనం చూపుడు వేలు ఉంటుందా, చూపుడు వేలు మధ్యలో వేలు, ఈ రెండింటితోని ఇలా ప్రెస్ చేసుకోండి. చూడండి, మనకి ఇప్పుడు వచ్చిందా లేయర్గా పొరలుగా కాదు. చూడండి, ఇగో మడతలుగా వచ్చిందా. ఈ విధంగా చేసి ఆయిల్ తీసుకొని ఇట్లా ఆయిల్ని హీట్ చేసుకోవాలి. అందులో మనం షుగర్ సిరప్ని తయారు చేసుకున్నాం. ఆ కప్పుతోని 2 కప్పులు పిండి తీసుకున్నాం కదా మనం. మేము షుగర్ తక్కువ తింటాం కాబట్టి 1 కప్పు షుగర్ అంతే. మీకు షుగర్గా ఇంకా తీపి కావాలంటే ఇంకొంచెం వేయండి. కొంచెం వేస్తున్నా చూడండి.
ఒక కప్పు అంటే ఒక కప్పు షుగర్కి ఒక కప్పు, అదే కప్పు నీళ్ళు వాటర్ పోసుకొని నూనె బాగా వేస్తే అలా వచ్చేయాలి. జాగ్రత్త, నూనె మీద పడకుండా చూసుకోవాలి. మెల్లగా ఇలా వదిలేయాలి. మరీ ఎక్కువ ఒకటేసారి వేసినా తొందరగా అన్నట్టు కొన్ని కొన్నిగా వేసుకోండి. వేసుకోవాలన్నమాట. చూడండి, ఎల్లకాయలు కొంచెం కచ్చపచ్చగా ఇలా కచ్చపచ్చగా దంచడం వల్ల పంటికి తగ్గుతూ ఉంటుంది, కొంచెం బాగుంటుంది. అదే మిక్సీ పట్టుకున్నాం అనుకో మొత్తం నలిగిపోయి మనకి అంత అనిపించదు. కొంచెం బంగ తగులుతుంది అన్నట్టు. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పాకం గట్టి పడకుండా ఒక 2 నిమ్మ చుక్కలు అన్నట్టు ఒకటి చూడండి, 1/2 స్పూన్ వేస్తున్నా, పాకం గట్టి పడకుండా. ఇప్పుడు కాజల్ నీళ్ళు వేసుకున్నా. కొంచెం వీటి మునగదాకా ఇలా స్పూన్తో ఇలా అనుకున్నా మునగాలి. ఒక 5 మినిట్స్ మూత తీసుకొని ఇట్లా కవర్ చేసేసుకోవాలి. మెత్తగా జ్యూసీగా ఉన్నాయండి.